నిర్మల్ జిల్లాలో కోతుల బెడదకు పరిష్కారం చూపుతూ కడెం పెద్దూరు సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇళ్లలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడం, జనాలను కరచడం వంటి ఘటనలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్యలు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని కడెం, పెద్దూరు, తండా, కొలాంగూడ గ్రామాల్లో ప్రత్యేక ఇనుప బోన్లను ఏర్పాటు చేసి కోతులను పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టుకున్న కోతులను సుదూర అటవీ ప్రాంతమైన కవ్వల్ అరణ్యంలో విడిచిపెడుతున్నారు. ప్రజల సమస్యలను గుర్తించి తీసుకున్న ఈ చర్యలను గ్రామస్తులు అభినందిస్తున్నారు. కోతుల దాడుల వల్ల ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ కొరత కూడా ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. విజయ్ కుమార్, సర్పంచ్ పెద్దూరు జీపీ మరియు ఉప సర్పంచ్ పిట్టలరాజు గారు మరియు పాలకవర్గం గత 10 రోజులుగా విపరీతంగా కోతుల బెడద లేకుండా 2-3 జాలీలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాటిని పట్టి వాటిని సేఫ్గా కవ్వాల్ టైగర్ జోన్లో వదిలిపెడుతున్నాము. ఇంకా 90% వరకు అయింది. ఇంకొక 10% ఉన్నది. ఆ 10% కూడా ఇంకా 3-4 రోజుల లోపల ఖచ్చితంగా పట్టేసి ఈ గ్రామ ప్రజలకు కోతుల బెడద నుండి లేకుండా సస్యశ్యామలంగా చేయడానికి కృషి చేస్తున్నాం. కోతులు పిల్లల్ని కరవడం వల్ల అటు వ్యాక్సిన్ కూడా కొరత ఉండడం వల్ల ఈ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కోతులు పట్టే జాలీలు ప్రత్యేకంగా తయారు చేయించినాం పెద్దూరు జీపీకి. అట్లాగే కడం గ్రామం, పెద్దూరు గ్రామం, తాండా, కులాంగూడ ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు కోతుల బెడద లేకుండా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తాం.